బాగుందన్న. లైక్ ఏదో ఎక్స్పెక్టేషన్స్ తో పోయినాం, కాకపోతే డైరెక్టర్ ఇంకా కొంచెం ఆలోచించి మంచిగా తీస్తే చాలా బాగుంటది అని చెప్పేసి నాకు అనిపించింది. ఒక రేంజ్ లో చేశాడు పర్ఫార్మెన్స్ మాత్రం. ఒక పాత బస్తీ లైక్ సోను లాగా చేసిండు. లైక్ మస్త్ అనిపించింది అన్న. సోనుకా మోడల్ టాలీవుడ్ ఇండస్ట్రీగా బాస్ కా అమ్మ మొగుడు మోడల్ అన్నట్టు చేసిండు. అసలుకి మస్త్ అనిపించింది. లైలా అనే పేరుతోని లైలా తూనే మేరే దిల్ టూట్ లియా అని చెప్పేసి అంతా మంచిగా ఉందన్న. ఇంకా మనం లైలా క్యారెక్టర్ కి వస్తే లైక్ అబ్బా ఏమన్నా తీసిండు అన్న మనోడు. లైక్ ఒక 100% ఎఫర్ట్స్ మనోడే పెట్టిండు. కొంతమంది చాలా అంటే కొంతమంది హీరోయిన్స్ అయినా సరే ఎవరైనా సరే సినిమాకి ప్రాణం పెడతారు, కానీ ఈ సినిమాలో అయితే హీరోగా లైక్ ఒక హీరోయిన్ గా మనోడే పెట్టేసిండు. 100% అట్లా అంత మంచిగా ఉంది. ఎట్లా చూసుకున్నా సరే ఒకప్పుడు మన పవన్ కళ్యాణ్ సినిమాలో ఖుషి సినిమాలో భూమిక గారి నడుము సీన్ ఎంత ఫేమస్, నాకు తెలిసినంతకైతే ఎవరెవరు అబ్బాయిలు అయితే ఈ సినిమా చూస్తారో భూమికను మర్చిపోయి మీ మైండ్ లోకి విశ్వక్సేన్ వస్తాడు. అంత హిలేరియస్ గా ఉంది. అలా కామెడీ టైమింగ్స్ అయినా సరే ఏదైనా సరే. ఇంకా ఎమోషన్ గురించి వస్తే అమ్మ ఎమోషన్ అంటే ఒక మేకప్ వేసి వాళ్ళ మమ్మీ చనిపోతుంది. సో అదే షాప్ లో మేకప్ ఆర్టిస్ట్ గా లైక్ మేకప్ వేయాలి, ప్రతి ఒక్కరిని వాళ్ళ డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి అంత కాన్ఫిడెన్స్ లెవెల్ తో చేస్తాడన్న. నాకు తెలిసినంతకైతే విశ్వక్సేన్ దెబ్బ టాలీవుడ్ రేంజ్ అదిరండ్ర అబ్బా అని చెప్పేసి అంత మంచిగా ఉంది సినిమా. సో ఫ్యామిలీతో కలిసి కంపల్సరీ చూడాల్సింది. నా ఫ్రెండ్ బాయ్కాట్ చేస్తామంటే వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్, అట్లాంటి వాడు బాయ్కాట్ చేయాలి సినిమా అనేటోడే ఇప్పుడు సినిమాకి వచ్చి నా పక్కన కూర్చొని అబ్బా ఏముందిరా లైలా అని చెప్పేసి అన్నాడు. సో ప్రతి ఒక్కరికి ఏం చెప్పాలంటే సరే ఏదో ఒకరు మాట్లాడారు అలా దురుద్దేశంతో, కాకపోతే హీరో మాత్రం ప్రాణం పెట్టేసిండు అన్న సినిమా. సో ప్రతి ఒక్కరు వెళ్ళి సినిమా చూస్తే మాత్రం 100% ఆ సినిమాకి న్యాయం చేసినట్టు ఉంటా అని చెప్పేసి అనుకుంటున్నా. మ్యూజిక్ కూడా బాగుందన్న, చాలా బాగుంది. లైక్ నాకైతే ఇంకా కోయి సాంగ్ లో మ్యూజిక్ ఇంకా చాలా మంచిగా అనిపించింది. మ్యూజిక్ గా కూడా ఎంత ఇయ్యాలో అంత ఇచ్చింది అన్న, చాలా మంచిగా అనిపించింది. సో 100% ఫిక్స్ ఇది 100 days పక్కా అన్నట్టు. ఫీమేల్ లుక్ లో ఎలా అనిపించాడు మనోడు? ఫీమేల్ లుక్ లో లైక్ చిరంజీవి గారు అన్నట్టే మూడ్ వస్తుంది అన్నట్టే. నాకు కూడా చూస్తుంటే మా లవర్ కూడా అసలు గుర్తే రాలేదు, నాకు విశ్వక్సేనే గుర్తొస్తుండు. అంత మంచిగా తీసిండు అన్న. లైక్ నేనేమనుకున్నా రెండు బతాయిలు పెట్టుకొని వస్తాడు ఏముందిలే అని చెప్పేసి అనుకున్నా, కానీ బాడీ మొత్తం మోడ్యులేట్ చేసి లైక్ ఒక అమ్మాయి ఎట్లా ఒక హీరోయిన్ ఎట్లా చేస్తుంది హీరోతోనో లైక్ అట్లా అందరినీ సినిమాలో మొత్తం ఎవరెవరు క్యారెక్టర్స్ ఇచ్చిండు. అరే ఏందన్న ట్రాన్స్ అని తెలిసిన తర్వాత కూడా అంతగానం నాకు ఏమంటారు లైలానే కావాలని చెప్పేసానంటే లైక్ పిచ్చెక్కిపోయిందన్న. లైక్ మేము చూసేటోళ్ళమైనా సరే వాళ్ళకైనా సరే విశ్వక్సేన్ అన్న గారు కూడా ఐమాక్స్ థియేటర్ కి రావడం జరిగింది. సో అక్కడ కూడా లైక్ మా అందరికి సెకండ్ ఇచ్చి సినిమా చూడండి అని చెప్పేసి అన్నారు. సో నాకు డౌన్ టు ఎర్త్ అనిపించింది. సో ఏమంటారు దురుద్దేశాలతో సినిమా చూడకండి, లైక్ ఒక టాలెంట్ ని ఎంకరేజ్ చేయండి. లైక్ కొత్తగా ఒక ఛాలెంజ్ తీసుకుంటూ కంపల్సరీ సినిమా మాత్రం ఫుల్ మీల్స్ పెట్టిందన్న, చాలా బాగుందన్న సినిమా. కాకపోతే కొంచెం డైరెక్టర్ కొంచెం చూసి లైక్ క్లైమాక్స్ లోనన్నా లేకపోతే ఇంటర్వెల్ సీన్ దగ్గరన్నా ఏదో సెట్ చేసి ఉంటే ఇంకా బాగా నడిచేదన్న. ఒక విశ్వక్సేన్ అభిమానిగా ఒక 80% నాకు సంతోషంగా ఉన్నా, 20% డిసప్పాయింట్మెంట్ తో ఉన్నా, కానీ విశ్వక్సేన్ మాత్రం 100% సినిమాకి ఎఫర్ట్స్ పెట్టిండు అన్న.